జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం యాలాల ఎంపీటీఓ కార్యాలయంలో శుక్రవారం రాజీవ్ యువ వికాస పథకం గురించి అవగాహన కార్యక్రమం యాలాల ఎంపీటీఓ పుష్పలీల అధ్యక్షతన జరిగింది। ఈ కార్యక్రమంలో ఈ పథకం గురించి బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీలకు అవగాహన కల్పించారు। దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో యాలాల ఎంపీఓ యాదయ్య, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు। బీసీ, ఈబీసీలకు 194 ఉన్నాయి యూనిట్స్। అంటే మీరు పెట్టుకోవడానికి చేసే వర్క్ బట్టి అనేది మన రాష్ట్రంలోన ప్రతి కుటుంబానికి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా స్వయం ఉపాధి అంటే ఉద్యోగం లేని వారికి కానీ మరి ఎలాంటి ఇంతవరకు దగ్గరనే ఆల్రెడీ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన వారికి కానీ కాకుండా మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అంటే దాదాపు వాళ్ళ వయసు 21 సంవత్సరం నుండి 55 సంవత్సరాల వరకు ఉండాలి మరి ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలండి। అంటే ఇది ఓన్లీ మరి నాన్ అగ్రికల్చర్ సెక్టార్ వాళ్ళకి మాత్రమే ఈ ఏజ్ 21 నుండి 55 ఇయర్స్ వరకు వీళ్ళు వస్తారు। అంటే ఐ మీన్ నాన్ అగ్రికల్చర్ మీన్స్ వ్యవసాయేతర మరి పథకాలను ఎవరైతే యూనిట్లు ప్రారంభించుకుంటారో స్వయం ఉపాధి కొరకు దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకు మాత్రం ఈ వయసు వర్తిస్తుంది। అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా అంటే అగ్రికల్చర్ కి సంబంధించిన పథకాలను యూనిట్లను మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి 21 నుండి 60 సంవత్సరాల వరకు వయసు నిబంధన ప్రభుత్వం నిర్ణయించింది। దయచేసి గమనించండి, 21 నుండి 55 సంవత్సరాల వరకు నాన్ అగ్రికల్చర్ స్కీమ్స్, 21 నుండి 60 సంవత్సరాల వరకు అగ్రికల్చర్ కి సంబంధించిన పథకంలకు సంబంధించిన వయసు। మీరు ఇంకొకటి ఏంటంటే దీనికి ఎడ్యుకేషన్ అవసరమా అనేది అంటున్నారు। దయచేసి ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ అవసరమని ఎక్కడ నిబంధనలు గవర్నమెంట్ జీవోలు మెన్షన్ చేయలేదు। దయచేసి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, లేని వాళ్ళు చేయొచ్చు, బట్ కాకపోతే ఈ వయసు మరి ఎక్సెస్ ఉండకూడదు, బిలో ఉండకూడదు। ఇది చాలా ఇంపార్టెంట్। ఈ 2 పాయింట్లు దయచేసి గుర్తుపెట్టుకోండి। చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి। మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।